హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో వాళ్ళ T1X మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ప్రీవియస్గా వీళ్ళు లాంచ్ చేసిన ఇదే సిరీస్ మొబైల్స్ అనేవి చాలా బాగా క్లిక్ అయ్యాయి. మరి ఈసారి ఈ మొబైల్ ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది. దాంతోపాటు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఈ ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవన్నీ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే వివో T1X మొబైల్. సో మరి ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. 6 nm ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 1080p అల్ట్రా క్లియర్ డిస్ప్లే ఉంది. 5000 mAh బ్యాటరీతో పాటు 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి దీని ప్రైస్ ఏం పెడతారో అనేది అయితే చూద్దాం. అప్పటి వరకు దీనికి ఉన్న ఈ సీల్ అయితే ఇలా నేను బ్రేక్ చేసేసాను. ఇక్కడ ఉన్న ఈ సీల్ని కూడా ఇలా బ్రేక్ చేసేసాను. సో ప్రజెంట్ నా చేతిలో 6GB ర్యామ్ 128GB స్పేస్ బ్లూ కలర్లో అయితే ఇది ఉంది. సో దీన్ని నేను ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూడండి, పై వైపే మనకు పైన వివోకి సంబంధించిన కవర్ ఉంది. దాంతోపాటే దీని లోపటి వైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ మొబైల్ మనం సైడ్కి ఉంచేసినట్టయితే బాక్స్ లోపల ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. లోపల మనకు ఇంతకుముందు చెప్పినట్టు 18 వాట్స్ ఛార్జర్తో పాటు ఇక్కడ ఈ సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది వచ్చేసి టైప్ సి కేబుల్, నెక్స్ట్ ఇది 18 వాట్స్ ఛార్జర్. వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి దీని గురించి కూడా మాట్లాడదాం. ఇందులో మనకు ఒక బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇక మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ నుండి మనకు స్కై బ్లూ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో ఈ కవర్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే లోపల వైపు మనకు మొబైల్ కనిపించేస్తుంది. చాలా అట్రాక్టివ్గా స్టైలిష్గా అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు వివోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మల్టీ కెమెరాస్ ఉన్నాయి. దాంతోపాటు ఇటు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకర్ సైడ్కి ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ ఎటువంటి బటన్స్ లేవు. పై వైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గ్రిల్స్తో పాటు టైప్ సి పోర్ట్ ఉంది. 3.5mm జాక్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. జనరల్గా ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ 3.5 జాక్ని ఇవ్వట్లేదు, కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఈ మొబైల్ని మరి బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే వివో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. A few moments later. సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫన్ టచ్ ఓఎస్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ యూజ్ నౌ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్లయితే ఇటువంటి అబౌట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, 6GB ప్లస్ 2GB ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఒకసారి మనం డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకుందాం. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ డిస్ప్లే అయితే ఇలా కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ మరి దీని డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే చూడండి, మనకు కలర్స్ అనేవి ప్రాపర్ కనిపించేస్తున్నాయి. బ్రైట్నెస్ అనేది బాగుంది. వివింగ్ యాంగిల్స్ అనేవి బాగున్నాయి. సో ఇక్కడ మనకు అన్ని వైపుల బెల్స్ తక్కువ ఉన్నాయి, కాకపోతే చిన్న వైపు మాత్రం కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ నాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మీకు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా లౌడ్గానే వస్తుంది, బాగానే వినిపించేస్తుంది. నెక్స్ట్ దీంతో కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. దాదాపుగా దీనిలో అన్ని రకాల మోడ్స్ ఇచ్చేసారు. 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూడండి పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి ఫోటోస్. వీడియోస్లోకి వెళ్ళినట్టయితే మరి మనం దీనిలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రిజల్యూషన్లో 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. 1080p వీడియోస్ని 30 fpsలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మోర్లోకి వెళ్ళినట్టయితే స్లోమోలో రికార్డ్ చేసుకోవడానికి 50MP ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి నేను మీకు చూపిస్తాను. దీంతో పాటు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేసేసిన తర్వాత
ఇలాగైతే మొబైల్ కనిపించేస్తుంది. సో మరి చూడడానికి మొబైల్ అయితే అట్రాక్టివ్గా ఉంది. సో ఫ్రెండ్స్ మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినైతే 2 వేరియంట్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ప్రకారం ఒక 12,000 లోపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 12,000 లోపు ఉండి ఈ ఫీచర్స్ ఉన్నాయంటే మంచి మొబైల్ అవుద్దని చెప్పేసి అయితే నేను గెస్ చేస్తున్నాను. ఈ మొబైల్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.